పత్తలాసన గుడ్డులో ఏం పుడుతున్నాయి? అగ్గులు పుట్టింది, వాయువు పుట్టింది, చెట్టులు శ్యామలు పర్వతాల కింద మారిపోయి గంగై పారుతున్నది గోవింద. గురువు గారు ఏం బాబు ముందుగా గంగాదేవి పుట్టిందన్నారు. అవును. మళ్ళీ గంగై పారడం ఏంటండి? భూదేవి కింద నీరే ఉందండి, భూదేవి పైన నీరే ఉందండి. ఎటు చూస్తున్న కోడిగుడ్డు ఆకారంలో ఉండిపోయిందట. ఇక్కడికి 2 గుడ్డులు మారిపోయాయి. నాయనా ఒంటి గుడ్డు మీద చెత్తనిగుతుందా, ఒంటి గుడ్డు మీద అణిగుదల పడిపోతుంటే తల్లి వేడిక తట్టుకోలేక అలా బళ్ళు అని బదలాసింది గోవింద. అసలు ఏమంటే ఒక్కరు రాలేదండి, లోనకి వస్తున్నారు యాసమా, మళ్ళీ వస్తారు వెళ్ళిపోతున్నారు. అరే బాబు ఇంకొకరండి, అరే రే నాన్న అరే రే చిన్న బాబు ఎందుకు రావట్లేదు? నాయనా ఎప్పుడైతే మహాతల్లి 3 అబ్బాయిలు పుట్టగానే కళ్ళ చూస్తుంది, అయ్యయ్యో ఇలా 3 త్రిమూర్తుల ముందుగా కలియుగం పుడుతుంది. కలియుగంలో భూలోకంలో నరులందరూ కూడా 3 దేవుళ్ళు అని పూజించాలి. నాయనా 3 కూడా అల్లారి ముద్దుగా పెంచుకుంటుందట. నిమ్మ చెట్టుల కాడ నాయన నీళ్ళన్ని కాకుండా నాయన నీళ్ళు దానాలు చక్కగా చేచా, ఎన్నిళ్ళు దానాలు ఏకముగా చేచా, నాయన ఊసలేయాడే నాయన పాలు తాగిన బాల పెరుగుతున్నారా, ఎలాగలున్నారు త్రిమూర్తులమ్మ, అంతా వింత 12 ఏళ్ళ బాళాకు మనం చేసి కళ్ళ చూస్తుందట. అరే రే 3 త్రిమూర్తులు కదా, భూలోకంలో 3 త్రిమూర్తులు. నాయన నరులందరూ కూడా దేవుళ్ళని పూజించాలి. పెద్దవాడిని పిలుస్తుంది, బాబు నీ పేరు భూలోకంలో నరులందరూ కూడా బ్రహ్మదేవుడు. బాబు నీ పేరేటి? ఏమండి యాక్టివ్ కొన్నాడు, వీడికి తల్లికి వందనం పడిపోయినట్టుందండి. అరే బాబు నీ పేరు బొమ్మదేవుడు దిమ్మదేవుడు సెక్కదేవుడు అలా కాదు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అనే పేరు పెట్టి బ్రహ్మలోకము రాసిచ్చింది గోవింద. 2 అని పిలుస్తుంది. బాబు నిన్ను భూలోకములో నరులందరూ కూడా మహావిష్ణువు. బాబు నీ పేరేటి? రావురు గిట్టయ్య నీ పేరు? రావురు గిట్టయ్య, రావురు సీను కాదురా బాబు. రావురు గిట్టయ్య, కుక్కలు గిట్టయ్య, బొక్కలు గిట్టయ్య కాదు నీ పేరు, మహావిష్ణువు. నా బాబే నాయనా మహావిష్ణువు అని పేరు పెట్టి వైకుంఠం ఇచ్చింది గోవింద. 3వ వాడిని పిలుచుకుంది. బాబు నిన్ను భూలోకములో నరులందరూ కూడా గౌరీ శంకరుడు. నాన్న నీ పేరేంట్రా? ఏంటి పేరు కట్టప్ప? ఈవిడెవరో తెలుసా? మీ మమ్మీ బొంతకప్ప, వీడి చిట్టుకప్ప.
ఆడు పొండు కప్ప ఒరే నువ్వు ఏంట్రా బొంత కప్ప పొండు కప్ప నువ్వు పొండు కప్ప నాయనా ఎప్పుడైతే గౌరీ శంకరుని నీ పేరు పెట్టి కైలాసం ఇచ్చింది గోవింద ఏమో నాయనా ఇలా ముగ్గురికి పేరునామాలు పంచి పెట్టేసింది ఎవరు రాజ్యాల వారు ఎవరు భ్రూముల వారు ఈ మహాతల్లి నాయనా పడి వెళ్ళాను అడవులో తిరుగుతుంటే మహాతల్లికి ఆకలి పుట్టుకొచ్చిందట. మరి అడవులో బ్రోంచేద్దామంటే ఏముంటాయి? కొల్లు పలవ పొట్లు ఉండే మూతి మీద కొట్టేస్తే ఉండవు. అరే బాబు అడవులో కొల్లు పొలం ఉంటదా? రావుల సింగర్ లెక్కొట్టడికి ఉంటదు. పడుకున్నాడండి నాయనా అందుకే కప్పాడు. నాయనా ఈ మహాతల్లికి అడవులో వృక్షం పుట్టింది, వృక్షానికి పండు పుట్టింది. పండును చూసి మహాతల్లి మా ఊర్లోకి వస్తే నీకు 2 రూపాయలు కావాలండి. ఎడారిలో ఊరి పండి చేస్తాను నేను. ఏం చేస్తారా? బయటకు వచ్చి మామిడి చెట్లు చూస్తారా? ఎందుకంటే నాయనా ఎప్పుడైతే పండును చూసి మహాతల్లి అలా భుజించింది గోవింద. అరే బాబు అమ్మకు కాదా? ఏమంటే అమ్మకన్నారు మీరు? నేను తింటే అమ్మతున్నట్టే. ఎంగు పెట్టు. నేను తింటేనండి నాయన ఏడు బాబు అన్నా నేను తింటే మా అమ్మతున్నట్టు. అంటే రేపు పొద్దున్న పని చేస్తాను. చెప్పండి. నీ కూలి పని అమ్మకిచ్చేస్తాను. పని చేయకుండా నేను బోకరా కట్టాలి. బోకరా డోకరా అనేది అప్పటికి 5వ తారీఖు వచ్చేప్పటికి వాళ్ళు 2 కలగల ఆడేస్తారండి నాకు. 6,100 పొదుపు రా బాబు పొదుపు. నాయనా ఎప్పుడైతే మహాతల్లి పండు భుజించిందో ఈ మహాతల్లికి ఏం పుట్టాయా? అప్పుడే పుట్టాయి కామరక్షాలే. కామం పుట్టేసరికి ఎక్కడా కూడా నరలోకమే లేదట. మానవుడన్నా వాడు లేదండి, నైనా నరుడన్నవాడే. జవాబు లేదు. వీళ్ళ ముగ్గురికి నాయన ముగ్గురు జ్ఞాపకం వచ్చారట. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, గుడ్ మార్నింగ్ సార్, తెల్లారిపోంది శంకరుడు. ఎక్కడో పడుకున్నారు సార్. నాయనా వీళ్ళ ముగ్గురులో ఒకరు కాకపోతే ఒకరైనా నా కామాలు తెచ్చుకుపోతారా? బ్రహ్మలోకం పోతుందట. నాకు కామాలు పుట్టుకొచ్చాయి, నా కామాలు తీర్చరా, నన్ను పొందవయ్యా అంటుంటే ఈ బ్రహ్మదేవుడు 2 చెవులు మూసుకున్నాడు గోవింద. 2 చెవులు మూసుకునే తల్లిని అంటున్నాడట. అయ్యో తప్పమ్మా నా తల్లి, వద్దమ్మా నా తల్లి, నీవంతా మాట్లాడితే అది చేస్తమ్మా. కనిపించిన కన్న తల్లివా, నీ కామాల నేను తీర్చాలా, నా వల్ల కాదే.
అన్నాడు. ఒరే బ్రహ్మదేవ, నా కామం తీరుస్తావు, భూలోకంలో దేవుడిగా ఉంటున్నావు అనుకున్నాను. ఉండదగ్గంటి వాడు నువ్వు కాదు. బ్రహ్మదేవుణ్ణి హతమార్చింది గోవింద. బ్రహ్మదేవుణ్ణి హతమార్చుకుని వైకుంఠపట్నం పోతుందట. నాయన నా రాముడి బాణాలు కొండాలే దాటింది కర్మలు దాట. రాముడి బాణాలు తేలన్నీ దాటింది తిరగాలే దాట. ఆయన బ్రహ్మలోకాన్ని విడిచిపెట్టి వైకుంఠపట్నం వెళ్ళి విష్ణుమూర్తి చూసి అంటుందట, ఓరి బాబుడా ఓరి బాబు నాకైనా కమాల పుట్టుకొచ్చాయి. నాకైనా కమాల పుట్టుకొచ్చాయి. నా కమాలు తెచ్చారా అనగాని విష్ణుమూర్తి కూడా యథావిధిగా అలా రెండు శివులు మోచుకున్నాడు గోవింద. కనిపించిన కండ తల్ల నన్ను కామం తీర్చమంటుందా అమ్మా? అయ్యో తప్పమ్మ నా తల్లి, నా తల్లి, నీవంతా మాట ఆడద్దే నలగన్న తల్లి. అనగాని ఒరే విష్ణు, నువ్వు నా గర్భంలో పుట్టలేదురా? మరి నేను ఎలా పుట్టానా మమ్మీ? అయ్యో బాబోయ్. మమ్మీయా? ఏ ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం అండి. ఎక్కడ చదువుతున్నావు పెట్టి? ఉపయోగపాలెం చదువుతున్నాం. ఏ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? అదండి అల్లరి మీడియం. అదేటబ్బా అదండి ఉప్మా బడి, అంగన్వాడి. అంగన్వాడి. ఆ, అంగన్వాడి మరి ఏమంటారా? వంటది. పొద్దున్నే మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి బడి తలుపులు తీసి తీసి కుట్టేడతా ఇక్కడదా అమ్మా? ఒరే ఇక్కడ ఎవరో ఆయమ్మని గుడ్లించి కొడుతుంది. మరి ఏమన్నాడు? ఆయమ్మ కుట్టేడతా టీవీ కప్పగలుగుతుంది కానీ ఆయమ్మ కుట్టడం పెడతా ఒకటి పెడతాది. నాకు కాదు ఆయమ్మ కాదు. ఎక్కడ 12 12 రూపాయలు తిరుగుతున్నా. అందుకేనే మమ్మీ అమ్మే 10 చేతులు ఉన్నాయి. నువ్వు 2 చేతులు ఉన్నాయి. నాయనా, ఎప్పుడో మహాతల్లి అంటున్నాడట, కనిపించిన కన్నదల్లు నువ్వు నీ కామాలను నిర్వహించడానికి అరుణ్ణి కదన్నాడు. ఒరే విష్ణు, నా కామం తీరుస్తావు, భూలోకంలో దేవుడిగా ఉన్నావు అనుకున్నాను. ఈ రెట్టేతడు గుట్లు. నాయనా, నువ్వు భూలోకంలో ఉన్నదకంటే వాడువు కాదు. విష్ణుమూర్తిని హతమార్చింది గోవింద. విష్ణుమూర్తిని హతమార్చుకుని ఒక్కడున్నాడు, ఒకే ఒక్కడు. అంటే మహేష్ బాబు అండి, చిరంజీవిలో కాదు. ఒకే ఒక్కడంటే మహేష్ బాబు చిరంజీవి కాదు, రాహుల్ సింగ్ గారు పడుకున్నాడు. నాయన గౌరీ శంకరుడు. నాయన నా కామం తీరుస్తాడు, భూలోకంలో దేవుడిగా ఉంటాడు. లేని విడలే ఆయన కైలాసపట్నం పోతుందట. నా తెలియమవా గౌరీ శంకరుని కళ్ళ చూసి అంటుందట, ఒరి బాబుడా ఒరి బాబు గౌరీ శంకరుడా, ఒరే చిన్నోడా, నాకైనా కావాలా పుట్టుకొచ్చాయి. శంకర, నాకు కామం పుట్టుకొచ్చింది, నా కామం తీర్చరా, నన్ను పొందవయ్యా అంటుంటే తల్లి మాటలు వినలేక గౌరీ శంకరుడు యథావిధిగా 2 చెవులు మూసుకున్నాడు గోవింద. నాయన 2 చెవులు మూసుకున్న తల్లిని అంటున్నాడట, కనీపించిన కన్న తల్లివా, నీ కామాల నేను తీర్చాలా, నా వల్ల కాదే అన్నాడు. శంకరే నా దుఃఖెత్తడు నాయన. శంకర హలో 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 నాయన హలో
నాయనా ఒరే శంకర, కనీ పెంచిన కన్నదల్ని అంటున్నావా? నువ్వు నా గర్భంలో పుట్టలేదు, గుడ్డులో పుట్టావు, గుడ్డే నాకు బిడ్డయింది. ముద్దుల మనడవుతున్నావు. బ్రహ్మలోకి వెళ్ళాను, బ్రహ్మదేవుని అతమార్చాను. వైకుంఠ ప్రశ్న వెళ్ళాను, విష్ణుమూర్తిని అతమార్చాను. వింటావా నా మాట విను. భూలోకములో లేని విడల ఆ మాటలకించి గౌరీ శంకరుడు అనుకుంటున్నాడట. కనీ పెంచిన కన్న తల్లి కాముల్లో మునిగిపోయింది. మనం ఎంత చెప్పినా వినేవాటము లేదు. ఇటువంటి స్త్రీని సిగ్గిపడిపోయేలాగా మార్చాలి. అలాగని శంకరుడు ఏమంటున్నాడా? అమ్మా నీ కామాల నేను తీర్చాలా చిన్న కోరిక. శంకర కావాలో కోరికోనైనా నా కోరికల్లో ఏమీ లేదమ్మా. అదిగో నీ చేతిలో ఉన్న కత్తి, కమండలము, త్రిశూలము, నట్టన 3 ఒక నేత్రము నాకిస్తే నీ కామం తీరుస్తాను, నిన్ను పొందుతాను అనగాని మహాతల్లి కామల్లో ఉండిపోయిందేమో. ఒడ్డున్న వస్తువులన్నీ కూడా దారబోసింది గోవింద. శంకరుడు అంటున్నాడట, అమ్మా నీ తలకులు చూస్తుంటే శీలమండలి దాకా దిగిపోయి ఉన్నాయే. తలకుర్లు కూడా కావాలన్నాడు. అలా విప్పదీసి ఇచ్చింది గోవింద. శంకరుడు ఒక గౌరీ సిగ వేసుకున్నాడట. సిగ వేసుకున్నాడు గౌరీ శంకరుడు. శంకరుడికి బలం ఎక్కువైపోయింది, మహాతల్లికి బలం తక్కువైపోయింది. నేను ఏమనుకుంటే కన్నీ పెంచిన కన్న తల్లిని అర్థంగా హతమార్చకూడదు. నా మాట వింటాది, ఉంటుంది లేని విడల. మార్చేస్తా. శంకరుడు అంటున్నాడట, బుద్ధులు బోధిస్తున్నాడు. అమ్మా నిమ్మా కనీ పెంచిన కన్న తల్లివా, నీ కామల దిన తీర్చడానికి మరిన్ని కాదు అన్నాడు. మహాతల్లి దివాదిష్టులు ఆలోచిస్తుంది. శంకర నీ కోరిక నీకు తీర్చానా? నా కోరిక నువ్వు తీర్చడానికి నీ పోయిందాలేస్తున్నావా? ఉగ్రంగా మీదకి వస్తుంది. గౌరీ శంకరుడు ఆలకించాడు. ఒడ్డున నా వస్తువులు నీ ఉడి చేసుకున్నా ఏమాత్రం జరగట్లేదు. ఇటువంటి స్త్రీని సిగ్గిపడిపోయేలాగా మార్చాలి. కలియుగాన్ని జ్ఞాపకం తీసుకుని రక్తవాణి వారు గావించాడు గోవింద. పాండవాలంటే ఏమిటో అనుకోవచ్చు. ఆడవారికి నెలకి స్నానం అన్నాడు, బిడ్డకి గండం అన్నాడు. నెల పాండవాలు సృష్టించిన శంకరుడు తల్లినంటున్నాడట. అమ్మా నిన్ను అంటారా దే తల్లి ఏమంటారా రామ రామ పట్టుకోవాలంటే కళ్ళ చూశాడు. నా తల్లి గారు గంగ వద్దకు వెళ్తుందా? గంగాదేవుని పోటీ కేకలేస్తున్నాడట. ఓ గంగా, మా అమ్మగారు నీ వద్దకు వస్తుంది. ఎక్కడా కూడా కనిపించవద్దు, ఎక్కడా కూడా దొరకవద్దు, దూరంగా పారిపో. యాత్రికుడు ఆయన వస్తాడు ఇలాగా. నాయనా ఇలా నిన్ను కాదు గంగనే నాయనా అనగానే గౌరీ శంకరుడు ఎప్పుడైతే దూరంగా పారిపోమనగా గంగాదేవి అంటుందట, శంకర మీ అమ్మగారు ఆకాశానికి భూదేవికి ఏగా పెరిగిపోవచ్చేస్తుంది. ఆవిడ్ని కాదని నేనెక్కడికి పోనయ్యా, వేరే మార్గము లేదు అనగానే గౌరీ శంకరుడు గంగాదేవిని ఏం చేస్తున్నాడా? శివుడు లెక్సేడమ్మ జాంబైరే దండమాడి జాంబైరే
గంగాదేవిని సిగలో పడదాసుకున్నాడు గోవింద. గంగాదేవి అంటుందట, శంకర మీ అమ్మగారికి భయపడి సిగలో దాచుకున్నావా? సిగ సరిపోవట్లేదు, వేరే మార్గం కావాలి అనగా శంకరుడు ఒక దారిగా వదిలిపెట్టాడు గోవింద. గంగాదేవిని బంధం చేసుకున్నాడు శంకరుడు. మహాతల్లి అడవిలో తిరుగుతుంది, నా తల్లిని నేనే పాటలు పెడుతున్నానా, ఇది మంచి పని కాదు. అడవిలో కోనేరు కాయించాడు, కోనేట్లో నీళ్లు, ఈ మురికి నీటిలో నా తల్లిగారు స్నానం చేస్తుందా? మహాతల్లి అలా అనుకోలేదట, నాకు ఏంటంటే ఇల్లే కదా, మురికి నీటిలో దానం చేసి మహాతల్లి వస్తా ఉన్నదట. నా చందమామ శంకరుని అంటుందట, శంకర నేను స్నానము చేసి వచ్చాను, నా కామాలు తీర్చు శంకర. శంకరుడు ఆలోచించాడు, ఇటువంటి బుద్ధులు నాలుగు కళ్ళ జంతువులకి నోరు లేని పక్షులకి సాటి అయింది, కానీ నోరున్న జీవనానికి ఇది సాటి కాదు. మహాతల్లి శంకరుడు ఏం చేశాడా? శంకరుడు మహాతల్లిని అతమార్చాడు. ఈ శంకరుడు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రాణం పోసాడు గోవింద. వీరిద్దరూ కలిసి వైకుంఠపట్నం వెళ్ళి మహావిష్ణానికి ప్రాణం పోసారు గోవింద. వీళ్ళ ముగ్గురు కూడా మహాతల్లి ఒంటిని ఊడిదికి వద్దకు వచ్చారట. శంకరుడు అంటున్నాడు, బ్రహ్మదేవ తల్లి నా వద్దకు వచ్చింది, కామము కామము అంటూ కన్ను మూసేసింది, ఏం చెయ్యాలో పడిపోక తల్లిని ఈ విధంగా అతమార్చేసానన్నయ్య. కాకపోతే తల్లి ఒంటునున్న కామాన్ని ఏదో విధముగా స్వీకరించాలి, లేకపోతే తల్లి పెట్టిన శాపము అనగానే ఈ బ్రహ్మదేవుడు అంటున్నాడట, తమ్ములారా ఈ బూడిదని ఏం చేస్తున్నానో చూడండి. అలాగని బ్రహ్మదేవుడు 4 భాగాలు వేసాడు గోవిందా. ఇది అనుమానం వచ్చింది చూడండి, అంటే దేవుళ్ళే కదా చెప్తున్నాడు. ఏకే అడమెల్లకి నాయన బ్రహ్మదేవుడు 4 భాగాలు వేస్తాడు, 3 భాగాలు బొమ్మలు చేసి ప్రాణాలు పోసి పేర్లు పెట్టి కళ్యాణం వాడుతున్నారు. పెద్దవాడు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి అనే పేరు పెట్టి అలా కళ్యాణం వాడాడు గోవింద. ఒరే బాబు ఎవరమ్మా? పైపా పైపు ఏంట్రా బాబు? పైపు ఒరే పైపు మోటార్ కాదురా వైపు. ఎవరు నోట్లది గాలి చేస్తున్నాడు, కూర్చో. నాయనా రెండో వాడు మహావిష్ణువు లక్ష్మీదేవి అనే పేరు పెట్టి కళ్యాణం వాడాడు గోవింద. ఎవరు బాబు ఎవరు? ఆవిడ అబ్బా పిల్లవంటే బాగానే ఉందిరా. పొద్దున తెస్తారు కంగారు. రేపు పొద్దున ఉంటుంది నీ బాధ. తెల్లమమ్మడికి తెల్లమమ్మ మరే ఈ అనుమానంగా చూస్తున్నాడు. మూడో వాడు గౌరీ శంకరుడు పార్వతీదేవి అనే పేరు పెట్టి కళ్యాణం వాడాడు గోవింద. స్కూల్లో మిస్సా బాబు నాయన గౌరీ శంకరుడు పార్వతీదేవి అనే పేరు పెట్టి కళ్యాణం వాడాడు గోవింద. ఇంతకీ బొమ్మలేంటి పెళ్లిళ్ళేంటి అనుకోవచ్చు. మహాతల్లి ఒంటున్న నా కామాన్ని ముగ్గురు ఆ భార్యల కింద స్వీకరించేస్తారు. నిక్కరమైన బూడిదొక్క భాగం ఉండిపోయింది, ఎదురు చూస్తుంది. విష్ణుమూర్తి అంటున్నాడట, అన్నయ్య బ్రహ్మదేవ మనకి తల్లి లేదా? తల్లి లేని వాడు బతుకు తల్లివే లేదు కదా అనగాని బ్రహ్మదేవుడు అంటున్నాడట, తమ్ములారా ఈ 4వ భాగం బూడిదని ఏం చేస్తున్నానో చూడండి. అలాగని బ్రహ్మదేవుడు ఒక బొమ్మను చేశాడు గోవింద. చేతులు పెట్టాడు గోవింద.
తన ప్రాణములో ప్రాణము తీసి బొమ్మకు దారపోస్తాడు. శంకరుడు రాతలు రాస్తున్నాడు. మహాతల్లి పైకి లెగిసి ఓయి బ్రహ్మ విష్ణు శంకర ఒంటరిగా పెట్టారు, ప్రాణం పోస్తారు. నా గురు లేదా, పేరు లేదా, ఉండవలసిన స్థానము లేదా, అమ్మాని గురుంది, పేరు కూడా ఉంది. విజయవాడ కొండల్లో దుర్గాదేవి. శంకర విష్ణు బ్రహ్మ నా పేరు దుర్గా, నాకు వద్దు. అమ్మా దుర్గనిగానే వద్దంటున్నావు, కారణం ఏమిటి తల్లి? దుర్గని పేరుకి నోటున్న రూపం కావాలి అంటే విజయవాడ కొండల్లో ఒక రూపం ఉంటాది. 101 రూపం అంటే నేను ఇంటికి దేవతని, రాజ్యానికి దేవతని, ఇంటికి ఇలవేల్పునై అందరూ నాకు హారం పెట్టాలి అనగానే అమ్మా మాకు అర్థం కావట్లేదు అనగానే మహాతల్లి పైకిలిసి ఒక కాళికా రూపం అవతరించి ఏమడుగుతున్నదే? నాకు కుంభము కుంభమ కోరుతుంటే ఇంతే కదా. విజయవాడ గ్రామ స్థలారం పెడతారు. 1 గ్రాముల హారం పెడితే సరిపోదు, 101 రూపం కావాలన్నది. ఇచ్చాను తీసుకోమన్నారు. మహాతల్లి ఇంకా అడుగుతుందట, ఓయ్ బ్రహ్మ విష్ణు శంకర నాకు హారాలు ఇచ్చారా, చాలా బాగుంది. వారానికి 1 రోజు పూజ కావాలి. ఏ రోజు తల్లి? శుక్రవారము కుంకుమ పూజ కావాలి. అంతే కదా. ఇచ్చాను తీసుకోమన్నారు. నాకు కుంకుమ పూజలు ఇచ్చారా? భర్త లేదు ఎవరు పూజిస్తారు? ఈవిడ అడిగిందల్లా ఇస్తున్నాము. భర్త అంటుంది. భర్త అంటే ఎవరు? ముగ్గురు కూడా నిర్ణయించిపోయి చూస్తున్నారు. మహాతల్లి పైకి లెగిసి ఓయ్ బ్రహ్మదేవా నువ్వు నాకు ఏమవుతావయ్యా? నేను నిన్ను సృష్టించాను కాబట్టి తండ్రి లాంటి వాడిని. అలాగని బ్రహ్మదేవుడు అమ్మవారికి తండ్రి అయ్యాడు. గోవిందా విష్ణు నువ్వేమవుతావయ్యా? నేనా నా ప్రాణంలో సగ ప్రాణము నీకు ధారపోస్తాను. రక్త సంబంధం ఉంది. విష్ణావతారం విడిచిపెట్టి శ్రీనివాస అవతారం ఎత్తి శ్రీనివాస అవతారం విన్నాడి 7 కొండల స్వామి ఉన్నప్పుడు ఈ పరం భక్తులందరూ కూడా అక్క తమ్ముళ్ళుగా ఎంచి పిలుస్తారు. అనగా విష్ణుమూర్తి అమ్మవారికి తమ్ముడయ్యాడు. గోవింద శంకర నువ్వేమవుతావయ్యా? నేనేమవుతానంటే ఏమో చెప్పను తల్లి. ముందు యుగంలో నీ కామాన్ని నేను తీరుస్తానని ఒడ్డున నా వస్తువులు నీ ఉడి చేసుకుని ఒంటరిగా మూడే మిగిలిపోయాను. నేను ఇప్పుడు శంకరుణ్ణి. నా రూపానికి పూజలుండవు. ఆత్మలో లింగాకారాన్ని భూలోకంలో లింగంగా విడిచిపెట్టి శివాలయంలో విగ్రహంగా ఉండిపెట్టి నా రూపాన్ని శ్రీశైల కొండల్లో మల్లికార్జున స్వామి వెలుస్తున్నాను. మల్లికార్జున స్వామి వెలిసినప్పుడు నీకు భర్తగా ఉంటానన్నాడు. గోవింద అంటే మల్లికార్జున స్వామి అంటే సగము దేవి సగము పురుష రూపము, 2 రూపాలు కలిసి ఉంటాయి. అలాగని అమ్మవారికి శంకరుడు భర్త అయ్యాడు. గోవింద ఈ ముగ్గురు కూడా అమ్మవారికి నోములుచ్చి పూజలిచ్చి భక్తులు కూడా కూడబెట్టి విజయవాడ కొండల్లోకి సాగనంపుతున్నారు. గోవింద ఈ ముగ్గురు కూడా మరి బ్రహ్మండే రకాలే బ్రహ్మదేవుడు సరస్వతీ దేవుని వెంట పెట్టుకుని అలా బ్రహ్మలోకి వెళుతున్నాడు. గోవింద అరే మీ ఆవిడ గారే విష్ణు లక్ష్మీదేవిది తీసుకొస్తావా? తీసుకొస్తా. లక్ష్మీదేవిది
మీ చేతిలో మీ ఆవిడ ఇల్లు బాబు తీసుకొస్తాడు. గౌరీ శంకరుడు ఆ. నాయన పార్వతీదేవిని వెంట పెట్టుకుని కైలాసం వెళుతున్నాడు గోవింద. పిల్లలు ఇప్పుడు తినేస్తారు పొద్దున పిల్లలు కూడా ఎలా తినేస్తావు నువ్వు కైలాసం వెళుతున్నాడు గోవింద. అమ్మ బయదల్లి నాదే తల్లి బయదల్లి నాదే శంకరుడు ఏ విధముగా ఉన్నాడా? కైలాస కాపురమ శ్రీశైలం సింహారమ కైలాస కాపురమ శ్రీశైలం సింహారమ కొండపై నివాసమున్న బోలో శంకరుడు మెడలో నగలవల్లన్న సాయి గారు హలో 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 గొట్టం తగ్గించు హలో హలో ఉంచాలి హలో 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 చింతూ జగన్నాథ శివధరులే కోడి బ్రహ్మాండ నాయక దుర్గా మల్లేశ్వరి గోవింద హలో హలో హలో